టమాటా పచ్చడి 6 నెలలు నిల్వ ఉంటుంది. ఎండలోని పెట్టక్కర్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడం చాలా ఈజీ అనమాట. టమాటాలని శుభ్రంగా కడిగి ఎండలోని ఆరబెట్టుకోవాలి. కళాయిలోని 1 స్పూను మెంతులన్నీ వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేగనివ్వాలి, లేకపోతే చేదు అనేది వస్తుంది. ఇందులోనే 1-2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవి కూడా ఎర్రగా వేగనివ్వాలి. వేగినవి తీసి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇవి బాగా చల్లనివ్వాలి. ఈ టమాటా ముక్కలన్నీ కోసాం కదా, కళాయిలోని కొంచెం ఆయిల్ అనేది వేసి టమాటా ముక్కలు వేసి ఈ టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మూత పెట్టి కలుపుతూ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా వేయించుకోవాలన్నమాట. ఎంత బాగా వేగితే పచ్చడి అనేది అంత బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుందన్నమాట. మూత పెట్టి చిన్న మంట మీద వేగనిద్దాం. ఇందాకలా చల్లారినవి ఉన్నాయి కదా మెంతులు గట్ట, అందులోని రుచికి తగ్గ సాల్ట్ వేసి చింతపండు కూడా వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కారం కూడా వేసి వీటినన్నిటిని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. కొంచెం పసుపు కూడా వేసి ఇలా పొడి చేసింది తీసి ఒక గిన్నెలో ఉంచుకోవాలన్నమాట. మళ్ళీ అదే కళాయిలోనే ఆయిల్ అనేది వేసి పోపు పెట్టుకుందాం. పచ్చడికి పోపు అనేది బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులోని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ కూడా వేసి బాగా వేగనివ్వాలి. వేగిన దాంట్లో పచ్చడి అనేది వేసి 2 నిమిషాలు పొయ్యి మీదే బాగా కలుపుకోవాలన్నమాట. ఈ కలుపుకున్న పచ్చడి బాగా చల్లారిన తర్వాత ఇందాక పొడి ఆడుకున్నాం కదా, ఆ మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి తీసి ఉంచుకుంటే 6 నెలలు అనేది నిల్వ ఉంటుంది.